హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పిఎన్సి సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసిందంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ఫైండ్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 4 డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ 3 at a time అని అన్నాడు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అంటే ఏంది? అరేంజ్మెంట్స్ కదా. సో 4 డిస్సిమిలర్ థింగ్స్ని 3 at a time తీసుకొని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడుగుతుండు. సరే, మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. సింపుల్గా ఎన్పిఆర్ ఫార్ములా యూజ్ చేసేసినాం అనుకోండి. ఓకే, మనకి ఎన్ని థింగ్స్ అన్నాడు? 4 అన్నాడు. సో ఎన్ ప్లేస్లో 4 పెట్టుకోండి. పి ఎన్ని తీసుకోమంటున్నాడు? 3. అంటే 3 బ్లాంక్ స్పేసెస్లో మనల్ని ఎట్లా ఫిల్ చేయొచ్చు అని అంటుండు. 4p3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4 into 3 into 2 which is nothing but 24. దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పర్ముటేషన్స్లో మనకి ఈ ఫార్ములా యూజ్ చేయడంలో ప్రాబ్లం ఉంటే మనము బ్లాంక్ స్పేసెస్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఎన్ని డిసిమిలర్ థింగ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి. టోటల్ 4 ఎన్ని థింగ్స్ ఉన్నాయి? 4 థింగ్స్ ఉన్నాయి. టేకెన్ 3 at a time అన్నాడు. సో 3 బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి మనకి. 1 2 3. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, నేను ఫస్ట్ బ్లాంక్ స్పేస్లో ఎన్ని థింగ్స్ని ప్లేస్ చేయొచ్చు? నాకు ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 4 థింగ్స్ ఉన్నాయి కాబట్టి 4 చాయిసెస్ ఉంటాయి. ఓకే, సో నేను 4 వేస్లో ఈ బ్లాంక్ని ఫిల్ చేయొచ్చు. ఈ 4 థింగ్స్లో ఏదైనా ఒక థింగ్ ఫిల్ చేయొచ్చు. అంటే 4 చాయిసెస్ ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బ్లాంక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఫిల్ చేసిన ఇక్కడ ఒకటి ఫిల్ చేసిన అంటే నా దగ్గర ఎన్ని థింగ్స్ ఉంటాయి? ఇప్పుడు 3 ఉంటాయి. నెక్స్ట్ 3 ఉంటాయి. ఇప్పుడు ఈ 3లో నేను ఏం చేయాలి? ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. సో ఈ 3లో ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నా అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? నేను ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? టోటల్ 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒకటి పెట్టేసినా కాబట్టి నెక్స్ట్ స్పేస్కి నా దగ్గర ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఉంటాయి. సో 2 ఉన్నాయి కాబట్టి 2లో ఎన్ని వేస్లో తీసుకోవచ్చు నేను ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి? 2 వేస్. సో అకార్డింగ్ టు ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ టోటల్ వేస్ ఎన్ని? ఈ 3 స్పేసెస్ని ఫిల్ చేయడానికి 4 into 3 into 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 24. సో ఈ విధంగా మనము ఫార్ములాని యూజ్ చేయొచ్చు, లేదా ఈ బ్లాంక్ స్పేసెస్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేసేది బ్లాంక్ స్పేసెసే. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. నెక్స్ట్, ఏ మ్యాన్ హ్యాస్ 4 sons and there are 5 schools in reach. In how many ways he can admit his sons in school such that none of them will be in same school? చూడండి క్వశ్చన్. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారంట. ఓకే, అండ్ దేర్ ఆర్ 5 schools in reach. సో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? మొత్తము 5 schools ఉన్నాయి. ఓకే, ఇన్ హౌ మెనీ వేస్ హీ కెన్ అడ్మిట్ ఈస్ సన్స్. సో ఎన్ని వేస్లో వీళ్ళ కొడుకుని అడ్మిట్ చేయొచ్చు? సచ్ దాట్ నన్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ సేమ్ స్కూల్. ఎట్లా ఎన్ని వేస్లో అడ్మిట్ చేయొచ్చు? ఎట్లాంటి కండిషన్లో అంటే వాళ్ళ కొడుకులు ఒకటే స్కూల్ ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా సేమ్ స్కూల్ ఉండొద్దు, 4 డిఫరెంట్ స్కూల్స్లో ఉండాలి. సో ఎన్ని వేస్లో తను ఈ 4 పిల్లల్ని 5 స్కూళ్ళల్లో జాయిన్ చేయొచ్చు ఈ కండిషన్ని బేస్ చేసుకొని. సో క్లియర్గా అర్థమైందా? చలో, సో దీన్ని మళ్ళీ సేమ్ దీని లెక్కనే చేసేయచ్చు. 1 డైరెక్ట్లీ ఎన్పిఆర్ ఫార్ములా యూజ్ చేసి చేసేయచ్చు. ఓకే, ఎట్లా చెప్పండి? ఇక్కడ మనకి ఎన్ ఐడెంటిఫై చేయడం ఎట్లా, ఆర్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 5 schools ఉన్నాయి. ఓకే, 5 schools మనము ఒక 4 schools పిక్ చేయాలి అంతే. 5 schools మనం ఒక 4 schools పిక్ చేయాలి. సచ్ దాట్ ఆ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరిని పంపించేసేయాలి. కేల్ కథం దుకాన్ బంద్. 5 into 4 into 3 into 2 into 1. 5 4s are 20, 23s are 60, 62s are 120. లేదు నాకు ఇట్లా కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది, ఎన్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా, ఆర్ ఫైండ్ అవుట్ చేయడం నాకు ఎట్లా నాకు అర్థం కావట్లేదు అంటే బ్లాంక్ స్పేసెస్ మెథడ్కి వెళ్ళిపోండి. ఓకే, మన దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 5 schools ఉన్నాయి. మన దగ్గర స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సన్స్ ఎంతమంది ఉన్నారు? 4 కదా. సో 4 sons కాబట్టి 4 బ్లాంక్ స్పేసెస్ పెట్టుకుందాం. సరే, ఫస్ట్ సన్ స్కూల్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఫస్ట్ సన్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ప్రివిలేజ్ ఉంటుంది. అంటే 5 schools నుంచి ఒక స్కూల్ చూస్ చేసుకునేది. సో ఎన్ని వేస్లో చూస్ చేసుకోవచ్చు? 5 ఉన్నాయి.
ఫస్ట్దైనా చూస్ చేసుకోవచ్చు, సెకండ్దైనా చూస్ చేసుకోవచ్చు, థర్డ్దైనా చూస్ చేసుకోవచ్చు, ఫోర్త్దైనా చూస్ చేసుకోవచ్చు, ఫిఫ్త్దైనా చూస్ చేసుకోవచ్చు. ఎన్ని వేస్? 5 వేస్. సో వన్స్ ఒక స్కూల్ చూస్ చేసుకున్నాడు అనుకో, మనకి రిమైనింగ్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే సెకండ్ సన్కి కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే చాయిసెస్లో ఒకటి తగ్గిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ సన్ ఒక స్కూల్ చూస్ చేసుకుంది కాబట్టి రిమైనింగ్ 4 స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 స్కూల్స్లో ఏం చేస్తాడు మన సెకండ్ సన్? 4 స్కూల్స్లో ఏదో ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోగలుగుతాడు? 4 వేస్లో. 4 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి చలో 4. చలో సెకండ్ సన్ కూడా అయిపోయింది. థర్డ్ సన్. ఇప్పుడు థర్డ్ సన్కి ఏమైపోతుంది? నెంబర్ ఆఫ్ స్కూల్స్లో ఒకటి తగ్గిపోతుంది చాయిసెస్లో. ముందు 4 ఉండే కదా, ఇప్పుడు 3 అవుతాయి. ఇప్పుడు ఆ 3 స్కూల్స్లో మన సన్ 3 ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? 3 వేస్లో. మళ్ళీ మన సన్ 4 ఇంకా లాస్ట్ ఏడుస్తాడు, అన్ని మంచి స్కూల్లో మీరు దొబ్బేసినారు, ఈ బొబ్బా స్కూల్లో ఏవైతే చిన్న స్కూళ్ళు ఉంటాయో అవి నాకు మిగిలిపోయినాయి అని అంటాడు. సో ఇప్పుడు ఎన్ని స్కూల్స్ మిగిలినాయి మనోడికి? లాస్ట్ సన్కి 2 స్కూల్ మిగిలినాయి. సో ఇప్పుడు 2 స్కూల్లో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోగలుగుతాడు ఫోర్త్ సన్? 2 వేస్లో. సో మొత్తానికి ఎన్ని వేస్ చెప్పండి? 5 × 4 × 3 × 2 విచ్ ఈస్ నథింగ్ బట్ చూడండి 5 × 4 × 3 × 2. ఇవన్నీ రాయొద్దు, ఎక్స్ట్రీమ్లీ సారీ, 5p4 ఉంది కాబట్టి. 5 4s are 20, 23s are 60, 62s are 120. ఇట్లా మీరు ఏ మెథడ్ అన్నా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఏ మెథడ్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా చేయాలో డీటెయిల్గా చూద్దాం. ఇఫ్ దెర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఎ రైల్వే లైన్, హౌ మెనీ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ must be printed so as to enable passenger to travel from one station to another. సో క్వశ్చన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే. సో ఏమిచ్చింది మనకి? ఇఫ్ దేర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ రైల్వే లైన్. ఏమంటున్నాడు? ఒక 25 స్టేషన్స్ ఉన్నాయంటుండు రైల్వే లైన్ మీద. మనల్ని ఏం అడుగుతుండో? హౌ మెనీ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ మస్ట్ బి ప్రింటెడ్. ఎన్ని సింగిల్ క్లాస్ సెకండ్ టికెట్స్ ప్రింట్ చేస్తే, ఎన్ని సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ ప్రింట్ చేస్తే ఒక ప్యాసింజర్ అనేటోడు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ట్రావెల్ చేయగలుగుతాడు అని అడుగుతుండు. ఎన్ని సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ ప్రింట్ చేస్తే ఒక ప్యాసింజర్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళగలుగుతాడు అని అడుగుతుండు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి 25 రైల్వే స్టేషన్స్ అన్నాడు కాబట్టి ఆ రైల్వే స్టేషన్స్ని నేను ఈ బ్లాంక్ స్పేసెస్ తోటి రిఫర్ చేస్తున్నా. ఓకే? సో నేను ఇప్పుడు 25 రైల్వే స్టేషన్స్ని గీసుకోలేను కాబట్టి కొన్ని గీసుకున్నా. సో ఆ రైల్వే స్టేషన్స్కి నెంబరింగ్ ఇస్తున్నా. 1 2 3 4 5 6 సో ఆన్ అప్ టు 25. ఓకే? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి. ఒక స్ట్రేంజర్ ఉన్నాడు. ఓకే? ఓకే, ఇప్పుడు ఈ స్ట్రేంజరు ఏ స్టేషన్ నుంచి ఎక్కుతాడు, ఏ స్టేషన్లో దిగుతాడు మనకి ఐడియానే లేదు. ఓకే? సో నేనేం చేస్తున్నా అంటే అజ్యూమ్ చేసుకుంటున్నా ఈ స్ట్రేంజర్ 1 అన్నట్టు ఆయన స్టేషన్ 1లో ఎక్కుతాడని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే? స్టేషన్ 1 దగ్గరకు వచ్చిండు. ఓకే? కానీ ఈ స్ట్రేంజర్ అన్నట్టు ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కానీ స్టేషన్ 1 దగ్గరకు వచ్చిండు, టికెట్ కౌంటర్ దగ్గరకు పోయిండు. ఓకే? ఇప్పుడు టికెట్ కౌంటర్లో ఉన్న పెద్ద ఆయన ఉంటాడా? ఆయన దగ్గర ఎన్ని టికెట్స్ ఉండాలి మీరు చెప్పండి. సో దట్ ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర ఆ టికెట్ ఉండాలి. అర్థం కాలే? ఇప్పుడు ఈయన ఈ స్టేషన్ 1 నుంచి ఏ స్టేషన్కి వెళ్తాడో తెలియదు. అంటే దాని అర్థం ఏంది? టికెట్లు ఇచ్చే పెద్ద ఆయనకి ఏం తెలవాలి? అరే ఈ స్ట్రేంజరు స్టేషన్ 1 నుంచి స్టేషన్కి వెళ్ళొచ్చు, స్టేషన్ 2కి వెళ్ళొచ్చు, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 3కి వెళ్ళొచ్చు, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 5కి వెళ్ళొచ్చు, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 6కి వెళ్ళొచ్చు, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 25 కూడా వెళ్ళొచ్చు. అతని డెస్టినేషన్ ఏందో నాకు తెలియదు. సో నా దగ్గర ఎన్ని టికెట్స్ ఉండాలి? నా దగ్గర 24 టికెట్స్ ఉండాలి. సో దట్ ఆయన ఏ స్టేషన్కి వెళ్ళాలనుకున్నా కానీ నేను ఆ టికెట్ తీసి ఇవ్వచ్చు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంది? ప్రతి టికెట్ మీద మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఫ్రమ్ 2. ఇప్పుడు ఫ్రమ్ 1 అని తెలుసు, 1కి వచ్చిండు, 1 టికెట్ కౌంటర్ దగ్గర నిల్చుండు కాబట్టి సరే 1 అని తెలుసు మనకి. 2 ఎక్కడ ఉంటుంది? 2 డెస్టినేషన్ అనేది సెకండ్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా థర్డ్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా 4th స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా 5th వెళ్ళొచ్చు, లేదా 6th వెళ్ళొచ్చు, 7th వెళ్ళొచ్చు, 8th వెళ్ళొచ్చు, 9th వెళ్ళొచ్చు, 10th వెళ్ళొచ్చు, సో ఆన్ అప్ టు 25th.
సో ఈ ఏ స్టేషన్స్లోకైనా అతను వెళ్ళొచ్చు. సో మన టికెట్ కౌంటర్లో ఉన్న పెద్ద ఆయన దగ్గర 24 టికెట్స్ ఉంటాయి. స్టేషన్ 1 నుంచి స్టేషన్ 2కి ఒకటి, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 3కి ఒకటి, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 4కి ఒకటి, స్టేషన్ 5 నుంచి స్టేషన్ 1 నుంచి 6కి ఒకటి, స్టేషన్ 1 నుంచి 7కి, స్టేషన్ 1 నుంచి 8కి, అట్లా స్టేషన్ 1 నుంచి 25 వరకు. ఎన్ని టికెట్స్ అయితే చెప్పండి? మొత్తం 24 టికెట్స్ అవుతాయి. అయితే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఒక ప్యాసింజరు ఒక స్టేషన్కి వెళ్ళిండంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1కి వెళ్ళిండు అనుకున్నాం ఆ స్ట్రేంజర్ 1కి వెళ్తే అతను ఏ స్టేషన్కి వెళ్తాడో మనకి తెలియదు. అందుకే మన దగ్గర అంటే టికెట్ కౌంటర్ అయిన దగ్గర పక్కా 24 టికెట్స్ ఉండాలి. ఓకే, 24 టికెట్స్ ఉంటేనే ఇతను ఏ స్టేషన్కి వెళ్ళాలని చెప్పంగానే ఆ టికెట్ తీసి ఇచ్చేస్తాడు. క్లియర్గా అర్థమైందా? సరే, ఇప్పుడు స్టేషన్ 1కి వెళ్ళిండు అనుకున్నాం కదా, అది పక్కన పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ 2కి వెళ్ళిండు అనుకుందాం స్టేషన్ 2కి వెళ్ళిండని. అక్కడ కూడా టికెట్ కౌంటర్ అయిన ఉంటాడు కదా, అక్కడ కూడా టికెట్ కౌంటర్ అయినా కూడా సేమ్ ఆలోచన. అరే బాబు, నా స్టేషన్కి వచ్చిండు అంటే నా స్టేషన్లో ట్రైన్ ఎక్కుతాడని అర్థం. అంటే ఫ్రమ్ తెలుసు నాకు, కానీ 2 తెలియదు. అంటే ఏం చేస్తాడు మన స్టేషన్ పెద్ద ఈయన కూడా, అరే నేను 24 టికెట్స్ పెట్టుకుంటారా మొత్తము. 24 టికెట్స్ దేనికి సంబంధించినవి? 24 డిఫరెంట్ స్టేషన్స్ యొక్క డెస్టినేషన్స్కి సంబంధించినవి. అంటే ఫ్రమ్ 2 to 1, ఫ్రమ్ 2 to 3, ఫ్రమ్ 2 to 4, అట్లా అతను 24 డెస్టినేషన్స్కి సంబంధించిన టికెట్స్ అనేటివి ఆయన దగ్గర ఉంచుకుంటాడు. సో దట్ మనోడు ఏ డెస్టినేషన్కి అనే టికెట్ అడిగిండు అనుకో తీసి ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25th స్టేషన్కి వెళ్ళాలని ఉందంటే సీదా వెతుకుతాడు, ఫ్రమ్ 2 to 25 స్టేషన్ ఏడు ఉంది, చలో తీసుకోవాయి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 13th స్టేషన్కి వెళ్ళాలనుకుంటాడు, ఓకే ఫ్రమ్ 2 to 13 ఏ టికెట్ ఉంది, ఓకే ఈ టికెట్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ కూడా ఈ స్టేషన్లో కూడా పెద్ద ఎన్ని టికెట్స్ మెయింటైన్ చేయాలి? 24. అట్లా మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ సరే, ఏ స్టేషన్కి వెళ్ళినా సరే అక్కడున్న టికెట్ కౌంటర్లో ఉన్న పెద్దన్నలంతా పక్కా 24 టికెట్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే మనోడు ఎక్కడికి పోతాడో మనోనికే తెలియదు. మనోడు 2కి వెళ్ళొచ్చు, మనోడు 3కి వెళ్ళొచ్చు, మనోడు 4కి వెళ్ళొచ్చు, మనోడు 5కి వెళ్ళొచ్చు, 6కి వెళ్ళొచ్చు. ఏ స్టేషన్కి వెళ్ళైనా ట్రైన్ ఎక్కొచ్చు. అంటే మన వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కడు ఆడి దగ్గర 24 టికెట్స్ పెట్టుకుంటాడు. అందరు 24 టికెట్స్ పెట్టుకుంటారు. సో 24 అట్లా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? మొత్తము 25 స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి స్టేషన్ వాడు 25 టికెట్స్ పెట్టుకుంటాడు. 24 టికెట్స్ పెట్టుకుంటాడు ప్రతి స్టేషన్ వాడు. మళ్ళా 25 స్టేషన్స్ వాడు ఎన్ని టికెట్స్ పెట్టుకోవాలి? సో టోటల్ 25 స్టేషన్స్లో ఎన్ని టికెట్స్ ఉండాలి? సో దట్ మనోడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ టికెట్ అడిగినా ఇచ్చేయడానికి ఎన్ని టికెట్స్ ఉండాలి మన వాళ్ళ దగ్గర? ఒక్క స్టేషన్కి 24 టికెట్స్ ఉన్నాయి, కానీ 25 స్టేషన్స్లో ఎన్ని టికెట్స్ ఉంటాయి అంటే 25 into 24 విచ్ ఈజ్ నథింగ్ బట్ 600. అంటే సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ ఎన్ని ప్రింట్ చేయాలి? 600 టికెట్స్ ప్రింట్ చేయాలి. ఆ 600లో ప్రతి ఒక్క స్టేషన్కి 24 టికెట్స్ ఉండాలి. ఓకే, ప్రతి స్టేషన్కి 24 టికెట్స్ ఉండాలి. అప్పుడే మనోడు ఏ స్టేషన్కి వెళ్ళినా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి టికెట్ అడిగినా సరే ఒక్క నిమిషంలో వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళ దగ్గర 500 ఉన్నాయనుకో, ఓకే ఆ 500 టికెట్స్లో మనోనికి నచ్చిన డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్న ఆ టికెట్ లేదనుకో ఇవ్వలేరు. సో 600 టికెట్స్ ప్రింట్ చేయాలి అండ్ ప్రతి స్టేషన్లో అవి 24 ఉండాలి. ఓకే, ప్రతి స్టేషన్లో 24 ఉండాలి. సో క్లియర్గా అర్థమైందా ఈ స్టోరీ? సో క్లియర్గా అర్థమైతే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనం కొంచెం టైం తీసుకున్నా, బట్ మీకు ఈ స్టోరీ అర్థం కావాలని చెప్పేదే నా ఇంటెన్షన్. ఇప్పుడు దీన్నే మనము సింపుల్గా ఎట్లా చేస్తాం చూడు, ఎన్పిఆర్ తోటి. ఈ ఎన్పిఆర్ ఫార్ములాతో వచ్చిన బాధ ఏంటంటే ఈ పెద్ద కాన్సెప్ట్ని ఎన్పిఆర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అయిపోతుంది. ఓకేనా? బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. చలో 25P2 సింపుల్గా 25 into 24 వచ్చేసిందా లేదా? కానీ మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే ఆ స్టోరీ అంతా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు దీని లెక్క చెప్పాలంటే మొత్తం ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 25 స్టేషన్స్ ఉన్నాయి. అందులో 2 సెలెక్ట్ చేయండి.
ఓకే 2ని 25ని 2 బ్లాంక్ స్పేసెస్లో ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు 25 24 25 ఇంటూ 24 అదే 600. కానీ మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందా కాదు, అందుకే నేను ఆ మెథడ్ చూస్ చేసుకున్నా. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే చలో నెక్స్ట్. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. ఆన్ న్యూ ఇయర్ డే ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్స్ ఎ గ్రీటింగ్ కార్డ్ టు ఆల్ ఈస్ ఆర్ అవర్ క్లాస్మేట్స్. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్. ఇది కూడా సేమ్ దీనిలోకనే క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి 30 మంది ఉన్నారంట. ఓకే 30 స్టూడెంట్స్ ఉన్నారు. న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్క స్టూడెంటు అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాడు. ఓకే మొత్తం ఎంతమంది ఉన్నారు 30 మెంబర్స్. సేమ్ దానిలోకనే బ్లాంక్ స్పేసెస్ పెట్టుకుంటున్నా. 13 పెట్టలేను కాబట్టి ఇంకో వాటికి నెంబర్ ఇస్తున్నా. నెంబర్స్ వద్దు కానీ ఏబిసిలు ఇచ్చుకుందాం. ఏ బి సి. ఓకే మళ్ళీ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇక్కడ 30 స్టూడెంట్స్ ఉన్నారని కన్ఫ్యూజ్ కాగల. 1 2 3 4 5 సో ఆన్ అప్ టు 30. సో ఒక్కొక్క స్టూడెంట్కి నెంబరింగ్ ఇచ్చిన. ప్రతి ఒక్క స్టూడెంట్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాడు. ప్రతి ఒక్క స్టూడెంట్. సో టోటల్ ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి అని అడుగుతుండు. మొత్తం అందరు కలిపి ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేసారు అని అడుగుతుండు. ఎట్లా తెలుస్తుంది చెప్పండి? సింపుల్. ఎంత సింపుల్ అంటే చూడండి, ఫస్ట్ మన స్టూడెంట్ 1 దగ్గరికి వెళ్దాం. మన స్టూడెంట్ 1 స్టూడెంట్ 2కి రాస్తాడు, స్టూడెంట్ 3కి రాస్తాడు, స్టూడెంట్ 4కి రాస్తాడు, స్టూడెంట్ 5కి రాస్తాడు, స్టూడెంట్ 6కి రాస్తాడు, స్టూడెంట్ 7కి రాస్తాడు. అట్లా ఎంతమందికి రాస్తాడు మనోడు? ప్రతి ఒక్కరికి క్లాస్లో వానికి తప్పించి ప్రతి ఒక్కరికి గ్రీటింగ్ రాస్తాడు. అంటే వాడిని తప్పించి అంటే ఎంతమంది ఉన్నారు? మొత్తము 29 మెంబర్స్ ఉన్నారు. అంటే మన 1 అంటే స్టూడెంట్ 1 29 మెంబర్స్కి రాస్తాడు. సరే బాగుంది. స్టూడెంట్ 2 దగ్గరకు పోదాం. స్టూడెంట్ 2 కూడా వాళ్ళకి తప్పించి స్టూడెంట్ 1కి రాస్తాడు, 3కి రాస్తాడు, 4కి రాస్తాడు, 5కి రాస్తాడు, 30. ఆ స్టూడెంట్ 2 కూడా ఎంతమందికి రాస్తాడు? 29 మెంబర్స్కి రాస్తాడు. స్టూడెంట్ 3 ఎంతమందికి రాస్తాడు? 29. స్టూడెంట్ 4 29, స్టూడెంట్ 5 29. సో అట్లా స్టూడెంట్ 30 కూడా ఎంతమందికి రాస్తాడు? 29 మెంబర్స్కి రాస్తాడు. అయితే ఇప్పుడు టోటల్ ఎన్ని కార్డ్స్ అవుతాయి? సో 29 మెంబర్స్కి రాస్తుందంటే 29 కార్డ్స్ కదా. సో 29 + 29 + 29 + 29 అట్లా చేసుకుంటూ పోతా. సింపుల్గా ఒక్క స్టూడెంటు 29 గ్రీటింగ్ కార్డ్స్, ఓకే 29 గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేస్తే మళ్ళీ 30 స్టూడెంట్స్ ఎన్ని కార్డ్స్ పోస్ట్ చేస్తారు టోటల్గా అంటే సింపుల్ క్రిస్ క్రాస్. ఈ కార్డ్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎన్ని కార్డ్స్? టోటల్ కార్డ్స్ని ఎక్స్ అనుకుందాం. 1 × x ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ 30 × 29. సో 1 × x ఈజ్ ఈక్వల్స్ టు 30 × 29 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 0 27 0 6 0 7 8. సో 870. సో టోటల్గా ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ అయినాయి? 30 స్టూడెంట్స్ అందరికీ రాసుకుంటే 870 పోస్ట్ అయినాయి. దీన్నే మన పర్ముటేషన్స్లో సింపుల్గా చూడండి. 30 మెంబర్స్ ఉన్నారా? P2 30 × 29 అంతే. సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎట్లనే చెప్తా. 30 స్టూడెంట్స్ ఉన్నారా? అందులో 2 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు నాకు. 30 స్టూడెంట్స్లో 2 స్టూడెంట్స్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటావు చూడు. 1 2 స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 4 సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 5 సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 6 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 8 1 9 1 10 అట్లా 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 ఎంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు లెటరు ఒక 2 పర్సన్స్కి మధ్యనే రాసుకుంటారు కదా. 1 2కి రాస్తాడు, 1 3కి రాస్తాడు, 1 4కి రాస్తాడు, 1 5కి రాస్తాడు, 6కి రాస్తాడు, 7కి రాస్తాడు, 8కి రాస్తాడు, 9కి రాస్తాడు, 10కి రాస్తాడు. అట్లా మళ్ళీ 2 కూడా 1కి రాస్తాడు, 2కి రాస్తాడు, 3కి రాస్తాడు, 4కి రాస్తాడు, 5కి రాస్తాడు, 6కి రాస్తాడు, 7కి రాస్తాడు. అట్లా నువ్వు
ఎంతమందికి రాయొచ్చు 30 × 29 వేస్. ఓకే, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంది చెప్పండి. ఇద్దరు ఉన్నారనుకో ఒకరు ఇంకొకరికి రాస్తారు, అర్థమైందా. మళ్ళీ ఏమవుతుంది, ఈ 2 అనేటైనా 1కి రాస్తాడు, మళ్ళీ 3 అనేటైనా 1కి రాస్తాడు, 4 అనేటైనా 1కి రాస్తాడు. అట్లా మనము ఈ 30ని 2గా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, 870 వేస్గా చేసుకోవచ్చు. 870 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఈ 30 నెంబర్స్ని 2 టేకెన్ ఎట్ 2 టైమ్ ఎన్ని వేస్గా 870 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. దాని అర్థం 870 లెటర్స్ పాసిబుల్ అని. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.